నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీలో నగర శివారు ప్రాంతాల విలీనం అశాస్త్రీయమని, అప్రజాస్వామికమని బీఆర్ఎస్-ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, తెలంగాణ బడ్జెట్ 2026 నుండి 27లో 8వ రోజు చేపట్టిన చర్చలో భాగంగా జీహెచ్ఎంసీలో నగర శివారు మున్సిపాలిటీల విలీనం ఎదురుకానున్న సమస్యలపై బీఆర్ఎస్-ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో విలీనమైనటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెప్పిన ప్రాంతాలన్నీ కూడా ఎంసీహెచ్ కాకుండా ఈ ప్రాంతాలన్నింటి కూడా నెట్వర్క్, వాటర్ నెట్వర్క్ లేని పరిస్థితి. ఆ రోజు వరకు కూడా ఆ రోజు నెట్వర్క్ కూడా లేదు. నీళ్ళు వచ్చినా నల్లలేదు, అంటే 2 సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికన 1900 దగ్గర 2000 కోట్లు పెట్టి అన్ని ప్రాంతాలకి లైన్స్ వేసి రిజర్వాయర్స్ తరిగినట్టు రిజర్వాయర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది సంతృప్తికరంగా నీటి సరఫరా చేసిందంటే కేసీఆర్ గారని ఇప్పుడు కూడా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. ఆ ఒక ఫలితమే 2 ఎన్నికల్లో హైదరాబాద్ నగర్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిపించిందంటే కేసీఆర్ గారి పనితనంతోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. వాటర్ సప్లై తర్వాత సిస్టమేటిక్ గా అప్పటి కూడా 2020 వరకు కూడా సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా కార్పొరేషన్ చేస్తుండే అధ్యక్ష. హైదరాబాద్ ప్రధానంగా ఏది కోర్ సిటీ ఉందో కోర్ సిటీలోనేమో 2 సీవరేజ్ అండ్ వాటర్ సప్లైతో పాటు హెచ్ఎండబ్ల్యూ చూసుకుంటుండే. కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు అండ్ సీవరేజ్ బోర్డు వాళ్ళు మాకు సీవరేజ్ లేకుండా అధ్యక్ష. మళ్ళా 2020-21 ఆ ప్రాంతంలో దీన్ని మెర్జ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకుని అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడనే అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మేము నగరం చెందినటువంటి శాసనసభ్యులందరం వెళ్లి వాటర్ బోర్డులో ఏదో సీవరేజ్ బోర్డు ఏది ఉందో హెచ్ఎండబ్ల్యూస్ లో డబ్బులు నిధులు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటికైనా దీనికి కష్టమవుతుంది అన్న. మరి జీహెచ్ఎంసీలో ఉండండి, ఎందుకు ప్రాబ్లం లేదు, మీకు హెచ్ఎండబ్ల్యూస్ కి నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు చక్కగా సిస్టమేటిక్ గా ఆ 2-3 ఇయర్స్ వరకు జరిగింది అధ్యక్ష. చక్కగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ చాలా చక్కగా మంచి ట్రాక్ లో పడ్డది అధ్యక్ష. మరి ఏమైందో ఏమో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరాన్ని, దాని తర్వాత శివారు ప్రాంతాల్లో మళ్ళీ కొత్త పట్టణీకరణ అయినటువంటి తరుణంలో శివారులో ఉన్నటువంటి ప్రాంతాలు మేడ్చల్ కానివ్వండి, రాజేంద్ర నగర్లో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, అటు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చాలా ప్రాంతాల్లో అటు పటాన్చేరు కానివ్వండి, ఇవన్నీ కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న సందర్భంలో వీటిని కూడా మున్సిపాలిటీలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు చేసి దాదాపుగా చక్కగా ఒక టర్మ్ ఎలక్షన్స్ అయినాయి అధ్యక్ష. అవి కూడా కుదుట పడుతూ ఉన్నాయి, లైన్లో పడుతున్నాయి అధ్యక్ష, మెల్లిమెల్లిగా సెట్ అవుతా ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఈ నగరాన్ని అధ్యక్ష, నేను గతంలో కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే సబ్జెక్ట్ ని నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంఈడి సమాధానం వారే చెప్పారు కాబట్టి శ్రీధర్ బాబు గారిని ఈ మెమో గురించి అడిగిన అధ్యక్ష. ఐ ఆస్ దిస్ మెమో, రికార్డ్ లో ఉంది, రికార్డ్ కూడా తెప్పించుకున్న అధ్యక్ష. నేను మెమో నంబర్ 5924 ఆఫ్ MA/2024 డేటెడ్ 26 జూలై 2024. అధ్యక్ష, ఈ యొక్క మెమో వచ్చిన తర్వాత 2024 వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారిని ఇదే అడిగినా, సార్ ఇది ఒక మెమో వచ్చింది, క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జీహెచ్ఎంసీ అప్ టు ORR. ఇది వచ్చింది సార్, ఇది మంచి నిర్ణయం కాదు, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడిప్పుడే జీహెచ్ఎంసీ అనేది చక్కగా ట్రాక్ లో పడుతా ఉన్నది, ORR కి కార్పొరేషన్ ఎక్స్టెండ్ చేయొద్దు. ఈ మెమో వచ్చింది 2024లో, జూలై 2024లో అని చెప్పి ఈ మెమో నంబర్ తో పాటు ఆ రోజు నేను సార్ అడిగిన శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే హీ వాజ్ ఆన్సరింగ్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అధ్యక్ష, దీనికి ఆ రోజు సమాధానం కూడా అది ఏమీ లేదు, ఆ మెమో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి నాకు తెలియదు, మీ చేతికి ఎట్లా వచ్చిందని చెప్పారు అధ్యక్ష. బట్ నంబర్ తో పాటు చెప్పిన అధ్యక్ష ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ కిషోర్ గారు ఉండే అధ్యక్ష. 2024 జూలై నాడు అధ్యక్ష, ఇది అపోజ్ చేసినాం, ఇది కరెక్ట్ కాదు సార్, ఈ నిర్ణయంతో ఇబ్బంది పడుతుంది, మీరు అందరినీ సంప్రదింపులు జరపాలా, దీని ఒక టెరెన్ వేరే ఉంటుంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక దగ్గర డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, యూనిఫామిటీ ఉండదు, దాన్ని ఏ రకంగా ముందుకు చేసుకుంటూ పోవాలో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఏమీ లేదని చెప్పారు అధ్యక్ష. సంవత్సరం గడిచిపోయింది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వన్ ఫైన్ డే మొన్న నవంబర్ 21, 2025 సడన్ గా ఈ యొక్క మెమో వచ్చింది అధ్యక్ష బయట. మేము 2 days తర్వాత మాకు 23rd తెలిసింది. ఇమీడియట్ 24th రోజే
మేము అపీల్ చేసినాం దీనికి అగేన్స్ట్ గా. ఏమని వచ్చింది అధ్యక్ష? మళ్ళీ ఇది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 మున్సిపాలిటీస్ విత్ ఇన్ ఆర్ అబెటింగ్ ది ఔటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రౌండ్ ఆఫ్ కాస్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సల్టేషన్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్ 21st November 2025, మెమో నంబర్ 5924 MA of 1/2024. అధ్యక్ష, ఈ గతంలో ఉన్నట్టు 5924 దానికి కంటిన్యూషన్ వచ్చినటువంటి మెమో సార్ ఇది. నేను ఈ మెమో గురించి మిమ్మల్ని అడిగినా మీరు ఇది ఏం లేదని చెప్పారు 2024లో ఇదే సభలో మీకు సమానం చెప్పినారు. మీరు దీని ఎక్స్టెండ్ గానే ఈ మెమో ఇచ్చి దీని రాగానే మా దృష్టికి రాగానే 24th రోజు అఫీషియల్ గా మేము ప్రెస్ చేసి అధికారులను సంప్రదింపించే ప్రయత్నం చేశాం. ఈ నిర్ణయాన్ని వద్దు, ముందుకు పోకండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి, ప్రజాప్రతినిధులు కన్సల్ట్ చేసి ముందుకు పోతే బాగుంటుంది, నాకు సూచన సలహాలు పరిగణలోకి తీసుకోండి అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి రిప్లై రాకుండా దీంట్లో ఏమి ఇచ్చారు అధ్యక్ష ఈ మెమోలా క్లియర్ గా? సరే, ఫస్ట్ ఏమో భార్య వరకు ఎందుకు చేయాల్సి వస్తుందో దీని అన్ని కూడా డిస్పారిటీస్ ని డిస్ప్లే చేయడానికి అవన్నీ కొన్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూనిఫార్మిటీ గురించి చెప్పారు. దీంట్లోనే సెకండ్ పాయింట్ ఏం పెట్టారు అధ్యక్ష? ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది అబోవ్, the government under GHMC Act desires GHMC views regarding the proposed merger, duly conducting a study. Second point. Third point, Adhyaksha, the corporation is requested to examine the proposal in detail and submit its remarks. Adhyaksha, ఇది వచ్చింది అఫీషియల్ గా 21st November 2025 కానీ మా దృష్టికి వచ్చింది 23rd అధ్యక్ష. దీంట్లో ఈ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సంబంధించినటువంటి ఏమైనా స్టడీ జరిగిందా? అసలు మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు, మేము ప్రజాప్రతినిధులం, ఏ శాసనసభ్యుడు అడగలేదు, ఏ యొక్క కార్పొరేటర్ అడగలేదు, ఏ ప్రజలను అడగలేదు, ఏ స్టేక్ హోల్డర్స్ ఏం అడగలేదు అధ్యక్ష. ఈ యొక్క దీంట్లో మీరు అడిగిన దాని ప్రకారమే మీరు డీటెయిల్స్ స్టడీ చేయండి, రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వాట్ ఇష్ట అఫీషియల్ గా డేట్ 21st అయినా విత్ ఇన్ 10 days 3rd కి మళ్ళీ ఇంకేం తీసుకొచ్చారు అధ్యక్ష? ఇమీడియట్ గా ఈ యొక్క దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చారు, జీవోఎంఎస్ నంబర్ 264 డేటెడ్ 3rd of December 2025. ఇది కూడా ఏంది? మళ్ళీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఇవన్నీ కూడా మర్జ్ చేస్తూ 2nd November నుంచి అఫీషియల్ గా అయిపోతుందని చెప్పేసి ఒక అబ్స్ట్రాక్ట్ తో పాటు తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, ఆర్డర్ ఇచ్చేసారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారు అధ్యక్ష. ఇది థర్డ్, ఇది ఇమీడియట్లీ అంటే ఇది ఎక్కడ కన్సల్టేషన్ లేదు, డిస్కషన్ లేదు, ఎవరు అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి మీటింగ్ లేదు, ఏం లేదు అధ్యక్ష. ఇదే ఇది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్న కార్పొరేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష 8వ తారీఖున ఇంకో జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇంత షార్ట్ స్పాన్ నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటా అంటే ఇంత షార్ట్ టైంలో ఏం చేస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. జీవోఎంఎస్ నంబర్ 266 8th December 2025. ఇది దేని గురించి అధ్యక్ష? The Commissioner of Greater Hyderabad Municipal Corporation Hyderabad in the letter 3rd has submitted a detailed study report titled Ward Reorganization Framework of GHMC in the context of the proposed merger of 27 urban local bodies undertaken by Center for Good Governance. Accordingly, the Commissioner GHMC Hyderabad requested the government to notify 300 wards in Greater Hyderabad Municipal Corporation. Accordingly, the following notification will be published in the extraordinary issue in Telangana Gazette 8th December 2025. అధ్యక్ష, ఇది ఎక్స్టెన్షన్ చేయడమే కాక 300 డివిజన్లు కావాలని చెప్పేసి కూడా దీంట్లో ఇంకో మెమో తీసుకొచ్చారు అధ్యక్ష, ఇంకో జీవో ప్రకారం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది 9th రోజు, 8th రోజు అయిపోయింది. 9th రోజు ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. జిహెచ్ఎంసీని రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ చేసినటువంటి కార్పొరేషన్ 300 డివిజన్లు ఉండాలని చెప్పినారు. మళ్ళీ నీకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష 9th December లో. మరి ఇది క్లియర్ గెజెట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. 9th December లో ఈ గెజెట్ నెంబర్ వచ్చేసి మీకు మన 9th December 2025 1842 ఆఫ్ TPS HO ఆఫ్ GHMC 2025 ప్రకారం అధ్యక్ష 9th December రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? 300 డివిజన్స్ కి డిలిమిటేషన్ చేయాలన్నటువంటిది ఉందో కంటిన్యూషన్ చేయండి అని చెప్పినప్పుడు అధ్యక్ష 9వ తారీఖున వస్తే వారం రోజుల్లో ఎవ్వరికి తెలియదు అధ్యక్ష. ఇక్కడ పోయి MCR HIDలో కూర్చొని ఆఫీసర్లంతా మేము పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్ చేస్తా ఉంటే సార్ మేము డిలిమిటేషన్ ఏ డిలిమిటేషన్ చేస్తారా, మరి ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా వచ్చింది ఆర్డర్ అంటే లేదు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ డిలిమిటేషన్ చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష.
1 వీక్ తర్వాత అధ్యక్ష అందరూ కూడా పార్టీలకు అతీత అధ్యక్ష ఈ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం గానీ బీజేపీ గానీ బీఆర్ అన్ని పార్టీలు వాళ్ళు గలమైతే అందరూ కూడా లొల్లి చేసి ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఎవరికి చెప్పకుండా ఎందుకు దొంగచాటనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఇంత సీక్రెసీ ఎందుకు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు హుటాహుటిన డిసెంబర్లో 16 తారీఖున జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాల్ ఫర్ చేశారు అధ్యక్ష. అది కూడా ఎందుకు డీలిమిటేషన్ మీద డీలిమిటేషన్ అయిపోయింది అధ్యక్ష. బార్డర్స్ ఇచ్చేసి అన్ని అయిపోయినాయి. ఆఫీస్ లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకుని మరి గూగుల్ మ్యాప్ తో చేసిరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా అర్థం కాలే కానీ అయిపోయినాయి, డ్రాయింగ్స్ అని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మమ్మల్ని అభిప్రాయం పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా తెలియదు అధ్యక్ష. మేయర్ గారితో పాటు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. మేము అడిగినాం కమిషనర్ గారిని, ఏం జరుగుతుంది ఇదంతా, ఈ హడావుడి ఏంది, ఈ డిలిమిటేషన్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించడం ఏంది, ఏం జరుగుతుంది అసలు అని అడిగినప్పుడు సార్ మీ డిలిమిటేషన్ 31 డిసెంబర్ లోపల అయిపోవాలా, మళ్ళీ మనకి సెన్సస్ స్టార్ట్ అయితే చేయలేమని చెప్పేసి ఒక సాకు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు హడావుడి ఎందుకు, తొందర ఎందుకు, దాపరికం ఎందుకు వాళ్ళు కన్సల్ట్ చేయలేదు అంటే ఏం అన్ని మాట పెట్టిన తూతూ మాత్రంగా మీటింగ్ కంటే కథమైపోయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 24 డిసెంబర్ 25 డిసెంబర్కి వచ్చింది ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంత పెద్ద 300 డివిజన్ కార్పొరేటర్ చేసింది అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళా కొన్ని 2 నెలలు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగింది ఎంత అధ్యక్ష, నెల లోపల 1 మంత్ లోపల ఈ జీవోస్ అని తీసి అధ్యక్ష. ఎవరికి తెలియదు, గజెట్లు పెట్టిరు, ఎవరు మాట్లాడారు, లొల్లి పెట్టుకుంటారు, ఎత్తినూరు కొట్టుకున్నా ఎవరు మాట వినలే. నెల రోజుల లోపల ఈ నిర్ణయం అయిపోయింది. దాని తర్వాత 2 నెలలు ఆగినాం. 1 ఫైవ్ డే మళ్ళీ February 10th కి జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున చేసినటువంటి నెక్స్ట్ డే 11th కి వచ్చింది డేట్, అది నోటిఫికేషన్ 11th కి వచ్చింది. అది అయితే మా నోటిఫికేషన్ 11th కి వచ్చి ఏం చేశారు అధ్యక్ష, ఈ హైదరాబాద్ నగరాన్ని 3 భాగాలుగా చేస్తున్నట్టుగా ఏదో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ సపరేట్, మల్కాజ్గిరి కార్పొరేషన్ సపరేట్, సైబరాబాద్ గారు ఎవరిని అడిగి పేర్లు పెట్టిరు, ఎవరిని అడిగి తీసుకున్నారు, ఎవరికి ముచ్చట చెప్పారు, ఎవరు తెలుసు. అంటే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ప్రజాపాలన అంటే ప్రజలని, ప్రజాప్రతినిధులని, స్టేక్ హోల్డర్స్ ని అభిప్రాయం తీసుకోవాలి కదా.